సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు స్టాలిన్ పాస్టర్ సార్. నాది వరంగల్, కాచిపేట వరంగల్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. వరంగలా? వరంగల్ సార్. ఓకే ఓకే. నీకు అంటే మీ మీద మాకు ప్రేరేపణ వచ్చింది సార్, కొంచెం మాట్లాడదామని. అదే ఓకే. చాలా చాలా సంతోషం అనిపించింది సార్. నేను అప్పుడప్పుడు ఈ డిస్టర్బెన్స్ వల్ల, ఈ సంఘాల వల్ల సేవ బంద్ చేద్దామని చూసాను సార్. మీ వీడియోలు చూడగానే నాకు చాలా ధైర్యం ఇచ్చారు సార్ దేవుడు. అంతే, దేవుడు అందుకే వాడుకుంటాడు మరి అట్లా. అది మామూలుగా కాదు సార్. అది నేను ఆశ్చర్యం అంటే ఏంది ఇది సేవ, మన దేవుని సేవ చేస్తున్నాం కదా, ఎందుకు ఈ ఆటంకాలు, ఎందుకు వాళ్ళు వచ్చి బీజేపీ వీళ్ళు ఈ బజరంగ దళం, శివసేన ఎందుకు కొట్టుడు, వాళ్ళని ఏమీ అంటలేదు కదా అని చాలా నాకు అప్సెట్ అయింది సార్. అప్పుడప్పుడు బంద్ చేద్దామని చూసిన సేవ, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు 2 days మీ మీద దృష్టి వచ్చి చిన్నగా మాట్లాడితే ఒక ధైర్యం వస్తాయని ఫోన్ చేసిన సార్. ఏమైనా డిస్టర్బ్ చేస్తే సారీ సార్. అదే అట్లేం లేదు, కానీ అట్లేం లేదు. చాలా సంతోషం మీరు కాల్ చేసారు. మార్నింగ్ బిజీ ఉండే నేను సార్ నేను అంటే మీ వీడియోస్ నేను లైక్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా సార్. అంటే నాకు చాలా నేను ఆత్మీయంగా బలం పొందుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నాకు ధైర్యం ఇచ్చింది సార్. నాకు తప్పకుండా. ఎందుకంటే మీరు యూత్ ఎంత మంచిగా చెప్తాను కదా, నిలకుంటే ఎట్లా చేయాలని అంటే ఒక దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే తీసుకుపోతాను సార్ మిమ్మల్ని. అంతే 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 దేవుడి చిత్తం, దేవుడు మీలాంటి వాళ్ళు సేవకులకు ఉండాలి సార్. ఉంటే ఇంకా తప్పకుండా దేవుని రాజ్యం కడతాను. నాకు మీ యూట్యూబ్ చూడాలని నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. కానీ ఏడుపచ్చింది సార్ ఒక్కోసారి. అరే ఇంత చిన్న వయసులో యవనస్తుని అంత బలంగా వాడుకుంటాడు, వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడతారు సార్. చిన్న యవనస్తుని ఎట్లా వాడుకుంటాడు, ఎక్కడిది ధైర్యం, ఎందుకు అని నేను అనిపించిన. కానీ దేవుని కృప ఉంది సార్ మీ మీద. అంతే, దేవుడు కృప ఉంది. దేవుడు దావీదుకి లాంటి ఒక మంచి గొప్ప ధైర్యాన్ని ఇచ్చిండు. ఆ ధైర్యాన్ని ఎవ్వరికి భయపడలేదు సార్. అది నాకు అంటే ఆ విధానం నచ్చింది సార్. అది అంటే దేవునికి బలం పొందుకొని ఎవరికి భయపడకుండా అది నచ్చింది సార్ నాకు. దేవుడు కొండంత ధైర్యాన్ని నాలో నింపిండు. ఆ ధైర్యాన్ని మీలో కూడా కొండంత ధైర్యాన్ని నింపాలనేది నా ఆశ. తప్పకుండా సార్. మీ హాస్పిటల్ విన్నాంటే మస్తు సేవ చేస్తా సార్. అప్పుడప్పుడు నాకు డిస్టర్బ్ అవుతుంది, విలేజ్లో నేను సేవ చేస్తా. ఒక దిక్కు పరిచయ చర్చి కట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా టైం ఇస్తే టెస్ట్ అని చెప్పేకి రాను సార్. మీరు వర్తమానం చెప్పేకి సార్ అంటే వెల్కమ్ సార్. మీరు ఏం లేదు సార్, ఒక మాట చెప్పి చిన్న ప్రేయర్ చేస్తే చాలు సార్ మా చర్చిలో. తప్పకుండా మాట్లాడతాడు దేవుడు. అంతే దేవుడి చిత్తం అయితే తప్పకుండా నేను వస్తాను. మీకు ఏం భయం లేదు. మనం ఇంకేంటంటే నేనైతే హతసాక్షిగా మారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అందుకే ఈ కార్యక్రమాలన్నీ లేవనెత్తి అనేక మంది పాస్టర్లకి నాకైతే అంటే మీరు ఎదుర్కొంటే సన్మానిద్దామని ఒక ప్రేరేపణ వచ్చింది సార్ నాకు. ఎందుకంటే ఇంత మంచిగా బలంగా వాడుకుంటాడు. అంటే క్రైస్తవులు మౌనంగా ఉంటారు, పాస్టర్లు మౌనంగా ఉంటారు, లేకపోతే సంఘ పెద్దలు బిలీవర్లు మౌనంగా ఉంటారు. వాళ్ళు ఏం చేసినా ఏం కాదు, ఎవ్వరు ఏం చేయలేరు అనే మూమెంట్లో దేవుడిని ఒక దావీదు వల్ల, ఒక మోషే వల్ల వాడుకుంటాను సార్. అంతే. అదే నాకైతే అప్పుడు మీరు మాట్లాడి ఆయన పేరేం పేరు సార్? ఆయన పేరు ఆ యూట్యూబ్లో అన్నీ నేను విన్నా. ఇప్పుడు ఆయన పేరు బట్టతలక, ఆయన పేరు ముసలోడు అమర ప్రసాద్ని ఎట్లా సార్ ఆయన ఢీకొట్టాలంటే దమ్ము కావాలి. ఆ దేవుని దమ్ము నీకు ఇచ్చిండు సార్. దేవుడు నీకు దమ్ము ఇచ్చి మాట్లాడిపించిండు. చాలా యాక్చువల్ సార్. వాడు ఎంత అంటే ఎంత, అది నాకు నచ్చింది సార్. నాకు నా ఆటకు తాకింది అది. వాళ్ళు ఎంత సార్, మనం దేవుని కింద వాళ్ళు ఎంత సార్ వాళ్ళు. అంతే. కానీ వాళ్ళతో ఢీకొట్టినట్టు అది సంతోషం సార్. అట్లాంటి వాళ్ళు, మీ అట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా నేను ముందుకు పోతా సార్. నేను నిజంగా నేను ఇప్పుడు వరంగల్లో ఒక బ్రదర్ ఉన్నాడు, పాతిమల, కాచిపేట దగ్గర. ఇక్కడ యూట్యూబ్ చేస్తాడు. ఈ కర్ణాకర్ను వీళ్ళందరినీ గోపాడుతా అంటాడు. కానీ వాళ్ళు చూస్తే ఈయన గోపాడుతా అన్నాడు. ఈయన సార్ భయపడాడు సార్. కానీ ఈయన ఇంకా మార్కెట్లోకి రాలేదు. మీది మార్కెట్లోకి వచ్చి దేవుడు వాడుకుంటాడు బాగా. గంతే సార్ మీ పుషింగ్ ఉండాలి సార్. తప్పకుండా నా పుషింగ్, దేవుడు పుషింగ్ నాకుంది. నా పుషింగ్ మీకు తప్పనిసరిగా ఉంటుంది. తప్పకుండా చాలా దృఢంగా యేసయ్య మీరు సేవ చేయాలి. ఎప్పుడైనా కూడా ఎవడో బెదిరిస్తాడు అనేసి బెదిరిపోవద్దు. హతసాక్షులుగా మారిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మీలో దృఢమైన సంకల్పం రావాలి. మీరు ఎప్పుడు సిద్ధమే ఉన్నాం సార్. ప్రాణాలు ఇచ్చే సిద్ధమే ఉన్నాం. కానీ చిన్న ఉంటాయి సార్, డిస్టర్బ్ అవడు, వాడు బెదిరించి వీళ్ళు బెదిరించి ఉంటాడు కదా, డిస్టర్బ్ ఉంటాయి. దాన్ని బట్టి కృంగిపోతున్నాం. మరి ఎందుకు అవసరం సేవ అనిపిస్తాయి. కానీ స్వామి సార్, దేవుడు ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో దేవుడే యేసయ్యనే సాక్షి. మీ యూట్యూబ్ అనగానే నేను చాలా ఆత్మీయంగా బలం పొందుకున్నా సార్. మీరు ఏమైనా అనుకోండి, మీరైతే ఈ ఫస్ట్ టైం చూసాడు.
మా అంటే నీతో నేను మాట్లాడాలా వద్దా అని ఒక భయం వచ్చింది. ఎందుకంటే నువ్వు అంత పెద్దగా వాళ్ళని ధైర్యిస్తాను అంటే అది మామూలు కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం మాట్లాడితే నాకు ధైర్యం అని మాట్లాడినా సార్. తప్పకుండా మాట్లాడాలా మీరు. మిమ్మల్ని దేవుడే మీకు ప్రేరేపణించింది సార్. ప్రేరేపణిచ్చిండు మాట్లాడమని సార్. తప్పకుండా మీలో ధైర్యం నింపడానికి నేనున్నా. తప్పకుండా యేసయ్య మీతో నాతో అందరితో ఉంటాడు. అవును సార్. మీకు ఎట్లాంటి చిన్న మైండ్ లో అనిపించినా, ఇబ్బంది అనిపించినా, బాధ అనిపించినా తప్పకుండా నాకు కాల్ చేయండి. పాసిబుల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేకపోతే తర్వాత అయినా చూసి కాల్ చేస్తాను. నేను ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా నేను మీకు సమీపంలోనే ఉన్నా. మీకు నేను సమీపంలోనే ఉన్నా. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు యూట్యూబ్లు చేస్తే నాకు పెట్టండి సార్. నేను అందరికి షేర్ చేస్తాను పాస్టర్లకు. వాళ్ళకు కొంచెం ఇంకా చేస్తుంది. నేను అప్పుడప్పుడు వాక్యాలు పెడతా సార్ నీకు మంచిగా. తప్పకుండా పెట్టాలా, వాక్యం పెట్టండి. తప్పకుండా సార్. మీరు దృఢంగా ఉండండి, సన్నగిలిపోవద్దు, స్ట్రాంగ్ ఉండండి. నేనున్నా, దేవుడున్నాడు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ పాస్టర్ గారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.